హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుకి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి. తీసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వాష్ చేసుకుంటూ ఉన్నాక మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టేయాలి. తర్వాత వాటర్ సపరేట్ చేసేసి ఇప్పుడు మిక్సీలో మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మిర్చి, కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనం మొత్తం తీసి పెట్టుకున్న బియ్యము పెసరపప్పుని ఒక 2-3 సార్లు పేస్ట్ చేసుకునేసి మొత్తం గిన్నెలో తీసుకోవాలి. పేస్ట్ అనేది కొద్దిగా థిక్గా లేకుండా మరీ అంత పలుచగా లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా మనకి ఎక్కువ థిక్నెస్ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పల్చగున్న మనకు పెసరట్టు దోశ వేయడానికి సరిగ్గా రాదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం లైట్గా సోడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేనైతే వాడట్లేదు. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం పెనం పెట్టుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడయ్యాక మనం దోశ పిండి తీసుకొని ఒక 2 గంటలు వేసుకొని మంచిగా దోశ షేప్లో మంచిగా రుద్దుకోవాలి. ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెసరట్టుకి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసరట్టు మంచిగా 2 వైపులా బాగా కాలే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఇందులోకి కొద్దిగా చట్నీ వేసుకోవాలి. ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు దోశ 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెసరట్టు అనేది ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.